కరోనా కంటే కాంగ్రెస్ సర్కార్ డేంజర్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రక్తం తాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్, తమిళనాడులో మార్పు మొదలైందని, ఇక్కడ కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మొక్కుకుంటూ వచ్చింది. మేము ప్రజలే దేవుళ్ళ మొక్కుకుంటూ వచ్చిన మేము, నువ్వు సొంత కాంగ్రెస్ వాళ్ళని తొక్కుకుంటూ వచ్చి నువ్వు ఇప్పుడు ప్రజల స్థాయికి వచ్చింది. తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళను తొక్క నీయడానికి, నీ తొక్క కత్తనీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళ తొక్క నీతను మీ తొక్క కత్తనిస్తారు. కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు. కరోనా వచ్చినా బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది రాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే గైతలేదు. కరోనా కంటే గైతలేదు. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. రైతులను ఏడిపిస్తా ఉంది. సగం దగ్గర పడేది కదా, సగం ఇక ఏమున్నాయి మనం చూసినాం కదా.